చదువుకునేటువంటి లేఖన భాగం విషయంలో ఒక ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి స్థితి కనబడుతూ ఉంది. నేడు యొక్కకు వెళ్ళినటువంటి స్త్రీ ఆత్మను సంపాదించే సాక్షిగా మార్చబడుట. ఎలాగండి? నేడు యొక్కకు వెళ్ళిన స్త్రీ ఏం చేయబడింది? ఆత్మలో సంపాదించే సాక్షిగా మార్చబడింది. ఈరోజు మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుండి ఈ 38 వచనాల వరకు ఈ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఒక భయంకరమైన జీవితం కలిగినది అని ఒక మొదట భాగంలో మనకు కనబడుతుంది. కానీ రెండో భాగంలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు వారిని కలిసిన తర్వాత, యేసుక్రీస్తు వారితో మాట్లాడిన తర్వాత, యేసుక్రీస్తు వారితో సంభాషించిన తర్వాత ఆమె జీవితం ఎలా మారింది. ఈరోజు దేవుడిని నమ్మిన మన జీవితాలలో మందిరాలకు వస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, లేక సాక్ష్యాలు చెబుతా ఉన్నాం. కానీ ఈరోజు మన జీవితాల గురించి సాక్ష్యం ఏమైనా ఉన్నదా? ఈమె ఒక్కసారి యేసుక్రీస్తు వారితో మాట్లాడింది. ఆ మాట్లాడిన ఆమె తన జీవితంలో జరిగిన స్థితి ఏంటంటే కొండను విడిచి ఊరిలోనికి వెళ్ళింది. కొండను విడిచి ఊరిలోనికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆమె దాహము తీర్చుకోవడానికి బావి వద్దకు వచ్చింది. లేక దాహము తీర్చేటువంటి నీటిని తన ఊరిలోనికి, ఇంటిలోనికి తీసుకువెళ్దామని భారముతో వచ్చింది, అవసరతలో వచ్చింది. కానీ ఆమె జీవితంలో సర్వశక్తి కలిగిన దేవుడు, అవసరాలు తీర్చే దేవుడు, ఆదరించి కనికరించే దేవుడు, ఆత్మల దాహము కలిగినటువంటి దేవుడు, ఆత్మల భారం కలిగిన దేవుడు, నశించిన దాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమె యొక్క దాహాన్ని గుర్తించి, ఆమె యొక్క వేదన పరిస్థితిని గుర్తించి ఆమెతో మాట్లాడటం జరిగింది. ఈరోజు మన జీవితాల్లో కూడా మన మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుడు నాతో మాట్లాడాలి అనే ఆశ కలిగి వస్తున్నామా? దేవుని మాట నా జీవితంలో మార్పు రావాలి అనేటువంటి ఒక వేదనతో భారము కలిగి మందిరానికి రాగలుగుతున్నామా? మందిరానికి వస్తున్నాం, వెళుతున్నాం, మందిరానికి వస్తున్నాం, మన జీవితాల్లో మార్పు రాకుండా, మందిరాల్లో అనేక రీతిలుగా దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ మన మాటలో మార్పు రాకలా, మన ప్రవర్తనలో మార్పు రాకలా, మన సహవాసంలో మార్పు రావట్లా, మన పద్ధతిలో మార్పు రాకలా. ఎందుకంటారు అండి? ఎందుకని మార్పు రావట్లా అంటే ఇక్కడ ఆమె ఎలా వచ్చింది అంటే తమ అవసరం కోసం వచ్చింది, తమ వేదనతో వచ్చింది, తన ఆకలితో దాహముతో వచ్చింది. కానీ దప్పికున్న వారికి దాహము తీర్చడానికి ఆయన జీవజల నదులు ఉడికింపజేసే దేవుడు. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుని దగ్గరకు ఆయన ఉన్నాడని ఎరిగినదిగా ఆమె వచ్చింది. ఈరోజు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు కావలసినటువంటి ప్రాధాన్యత, ఈరోజు మనకెందుకయ్యా ఆ పరిస్థితి రావట్లేదు అని అంటే మనం ఎలా ఉంటున్నామంటే మందిరానికి వచ్చి వెళ్ళేవారు ఉంటున్నాం, కానీ మందిరానికి వచ్చి వెళ్ళిన తర్వాత ప్రార్థించేవారు ఉంటున్నామా? ఏమండి? వాక్యం ధ్యానించేవారు ఉంటున్నామా? వాక్యానుసారంగా జీవించేవారు ఉంటున్నామా? అలా ఉండట్లేదు. కాబట్టి దేవుని యొక్క ఆకలి ఏంటో, దేవుని యొక్క భారం ఏంటో, దేవుని యొక్క వేదన ఏంటో, ఎందుకు యేసుక్రీస్తు వారు వచ్చారు, నాకెందుకు ఈ పరిస్థితి అయిందని మనం పరిశీలన చేసుకొని పరీక్షించేటువంటి వారిగా మనం ఉండట్లా. ఎందుకంటే తన రెండో విషయంలో కనుక చూడగలిగితే ఆమె దాహం తీర్చుకోవడానికి ఎక్కడికి వచ్చిందంట? బావి యొద్దకు వచ్చింది. ఊరిలో నుండి బావి యొద్దకు వచ్చింది. ఈరోజు ఇంటిలో నుండి మందిరానికి వస్తున్నాం, ఇంటిలో నుండి దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుని సన్నిధిలో నిత్య సుఖములు, నిత్య సమృద్ధి ఉన్నదని మనం చూద్దాం కదా. ఇది మన జీవితంలో నెరవేరుతుందా? నెరవేరుతుందని మందిరానికి వెళ్ళినా కుదురులే కానీ, ప్రార్థన చేసినా కుదురులే కానీ, ఎందుకయ్యా మా జీవితంలో మందిరానికి వెళ్ళాల్సిన పని మాకేంటి అని దేవుని సన్నిధినే నిర్లక్ష్యం చేస్తున్నాం, కానీ దేవుని పనినే నిర్లక్ష్యం చేస్తున్నాం, కానీ మనకి ఏదైనా కార్యం జరుగుతుందా?
కీర్తన గ్రంథము 73వ కీర్తన 25వ వచనంలో ఆసాపు భక్తుడు మాట అంటాడు. 73వ కీర్తన 25వ వచనంలో ఒకసారి చూస్తే, నీ ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం కదా, ఉపవాసం ఉంటున్నాం కదా, కన్నీరు కలుస్తున్నాం కదా, నా అవసరం ప్రభు అంటున్నాం కదా, ఆయన మీద ఆధారపడుతున్నావా అంటే ఆయన మీద ఆధారపడుతున్నావా, ఆయన వైపు చూడగలుగుతున్నావా? అందుకే పేతురు పత్రికలో కూడా అక్కడ కదా, నీ చింత యావత్తు నా మీద వెయ్యి. ఎందుకంటే మనం ఆయన మీద వెయ్యట్లేదని, మన కొరకు ఆయన కన్నీరు కాలుస్తున్నాడు. మన అవసరాలు ఆయనకి అప్పగించట్లేదని, మనం ఆయనకు లోబడట్లేదని, మనం ఆయనకు పని చేయట్లేదని, మన గురించి ఆయన కన్నీరు కాలుస్తున్నాడంట, వేదన పడుతున్నాడు. కానీ ఈరోజు మనం ఏమంటున్నామంటే, నా బాధ నేనే పడతా, నా రోగం నేనే తగ్గించుకుంటా, నా అవసరం నేనే తీర్చుకుంటా, నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు శక్తి ఉంది, నేను ఏదైనా చేయగలను. ఎవరికి స్తోత్రం. మాట ఉంది కదా, ఏమైనా చేయగలం. ఏం చేయగలం? ఒక ఎంట్రుకను తెల్లగా ఉన్న ఎంట్రుక నల్లగా చేయగలమా? నల్లగా ఉన్న ఎంట్రుకను తెల్లగా చేయగలమా? లేకపోతే సూర్యుడు ఈ పక్కన వస్తే ఆ పక్కన మార్చగలమా? మార్చగలమా? మనం ఏం చేయగలం? ఏమంటే పడుకున్న మనం లెగుస్తామో లేదో గ్యారెంటీ లేదు. తిన్నే మనం ఈ ముద్ద చేతిలోనికి నోట్లోనికి వెళ్తుందో లేదో గ్యారెంటీ లేదు. ఈ అన్నం కలుపుతున్న మనం ఇది తినడానికి పైకి వస్తుందో రాదో తెలియదు. మనకి గ్యారెంటీ లేని జీవితంలో మనం గ్యారెంటీగా మనం ఉంటున్నాం. గ్యారెంటీ లేని బ్రతుకులో మనం ఎలా ఉంటున్నామంటే, మనం అనేకులకు గ్యారెంటీ ఇచ్చేవాళ్ళు ఉంటున్నాం. ఈరోజు ప్రియమైన దేవుడి వల్ల మన జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఆమె ఊరిలో నుండి వచ్చింది బావి దగ్గరికి, ఆమె దాహము తీర్చుకుందా వచ్చింది. కానీ ఆమె ఎలా మార్చబడింది తెలుసండి? ఆత్మల దాహము తీర్చేదిగా మార్చబడింది. ఈరోజు మరి మన పరిస్థితి ఏంటి? ఈరోజు రక్షించబడ్డామో, యేసుక్రీస్తు వారు నా సొంత రక్షకుడు అని అంటున్నాం, ఆయన నా ప్రభువు అని అంటున్నాం, నా సర్వాధికారి అంటున్నాం. మరి ఆ సర్వాధికారి కొరకు నీవు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? నువ్వు ఎలాంటి బ్రతుకుని బ్రతుకుతా ఉన్నావు? రెండో విషయాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే, ఆమె నిజస్థితిని ఒప్పుకుంది. ఆమె ఏం చేసిందట? నిజస్థితిని ఒప్పుకుంది. ఏమిటి? నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు కదా అని చెప్పని ఆమె నిజస్థితిని ఒప్పుకుంది. అవునయ్యా, నిజమే. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మన అంతరంగ రహస్యాలను దేవుని దగ్గర ఒప్పుకోగలుగుతున్నామా? ఒప్పుకోగలుగుతున్నామా? రహస్య జీవితం, ఆలోచనలు కానీ, తలంపులు కానీ, కుటుంబ విషయంలో, భార్య విషయంలో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావా? ఒప్పుకొని యథార్థపడగలుగుతున్నావా? ఇప్పుడు మనం సాక్షిగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే, ఆత్మలు సంపాదించే వ్యక్తిగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలో వచ్చిన వారు వచ్చినట్టుగా ఉంటున్నాం, కానీ మనలో ఏ మార్పు లేదు. ఏముందా? ఇన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నాం, నీ సాక్ష్యం ఏంటి అని అంటే, నా కాళ్ళలోపు తగ్గిందండి, నా నడులోపు తగ్గిందండి, నా తలలోపు తగ్గిందండి, ప్రమాదాలు తప్పించబడ్డాం. ఇదే కానీ నీ సాక్ష్యం వల్ల ఒక కుటుంబం మారిందా? నీ ప్రవర్తన వల్ల ఒక వ్యక్తి మందిరంలో చేర్చబడ్డా? నీ యొక్క ప్రార్థనా జీవితం వల్ల ఒక వ్యక్తి ఆత్మీయత స్థాయి పెరిగిందా? దేవునికి స్తోత్రం. సాక్ష్యం అంటే ఇదేంటి? నా రోగం తగ్గింది, అసలు డాక్టర్ వచ్చినా కానీ నీ వల్ల కాదని, నా వల్ల కాదన్నాడు, కానీ ప్రార్థన చేసుకుని తగ్గిపోయింది. అది నీకు తగ్గింది, తగ్గుదలకు తగ్గింది. కానీ ఒక ఆత్మ కొరకు నువ్వు ఎలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నావు? ఈమె జీవితంలో ఈమెను చూస్తే ఎవరూ బయటికి రారు. ఈమె మధ్యాహ్న సమయంలో ఊరిలోనికి వెళ్ళి, ఇదిగో నా జీవితాన్ని బట్టబయలు చేసినట్టు చూపిస్తాను రండి అని సాక్షి ఇచ్చింది. నా జీవితాన్ని తేటగా చూపించాడు ఆయన. ఆయనను చూపిస్తాను రండి, ఈయన క్రీస్తు కాడా అని ప్రశ్నించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అదే రక్షకుడైన యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తున్నాం కదా, ఆ రక్షకుడిని హృదయాలలో ఉన్న దోషాలను, అపరాధములను చూస్తున్నాడని భయం లేదా మనకి? భయం లేదా? ఈరోజు ఈ ఫోన్ ఆడుతున్నామండి,
ఈ ఫోన్లో ఎన్ని జరుగుతున్నాయో నా పక్కన ఉన్నవాడు కూడా తెలియదు. తెలుసా? నేను ఫోన్ చూస్తానే ఉంటా, చాట్ చేస్తా, నేను చూస్తానే ఉంటా, వీడియో చూస్తా, నేను చూస్తానే ఉంటా, లేదంటే ఇన్స్టాగ్రామ్ లోనో లేకుంటే మెసేంజర్లోనో దేనిలో దానిలో మెసేజ్లు చాట్ చేస్తా ఉంటా. అది ఎవరికైనా తెలిసిందా? ఫోన్ చూస్తున్నాడు పాపం, మాస్టర్ గారు భక్తులు చక్కగా ఫోన్ చూసుకుంటాడు అనుకుంటాడు. కానీ నేను చేసేది ఎవరికైనా తెలుసా? నేను ఎవరికి పంపిస్తున్నానో తెలుసా? కానీ నేను అందరికీ ఎలా కనబడుతున్నాయ్యా అంటే ఫోన్ చూస్తున్నాను. ఈరోజు ఈ రహస్యం ఎవరు తెలుసు? చూస్తున్నా దేవుడికి తెలుసు. ఆ భయం మనలో ఉందా? ఆ భయం మనలో ఉంటే మనం యథార్థంగానే ఉంటాం. ఈరోజు మనలో సాక్ష్యం రాకపోవడానికి కారణం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు మందిరాలకు వచ్చినా, ఇన్ని సంవత్సరాల సీనియారిటీ మందిరంలో ఉన్నా సరే, మనం దేవుని సన్నిధిలో ఒక సాక్షిగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే, మన స్థితిని మనస్థితిని ప్రభువుకి అప్పగించట్లేదు. మన రహస్య జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవట్లా. మనుషుల దగ్గర ఒప్పుకుంటున్నాం కొన్ని విషయాలు, కానీ అంతరంగాల్లో కొన్ని ఒప్పుకుంటున్నాన్ని ఒప్పుకోవట్లా. దేవునికి స్తోత్రం. దేవుడు అన్ని పాపాలు క్షమిస్తాడండి, అన్ని పాపాలు క్షమిస్తాడు. కానీ ఎప్పుడు నువ్వు ఒప్పుకుంటే. అందుకే 51వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు కదా, నా అంతరంగమును పరిశీలించి పరిశోధించు, నా అంతరంగములో ఉన్నటువంటి దోషాన్ని కడుగు ప్రభువా అంటే. ఎందుకంటే అంతరంగంలో దోషాలు దాగి ఉంటాయి. అందుకే ఎన్నో భక్తులు ఉంటాడు, నా హృదయం ఘోరమైన వ్యాధి. ఏంటయ్యా వ్యాధి? నవ్వుతానే ఉన్నావు కానీ ముఖం ఎకారం అయిపోతుంది, మనోవ్యాధికి గురవుతా ఉన్నాడు. ఎందుకని? ఏంటయ్యా అంటే లోపల ఉంది, ఫ్రస్ట్రేషన్ గురైపోతుంది. భార్య సరిగా మాట్లాడలేదనో, భర్త సరిగా ఉండట్లేదనో, పిల్లలు ప్రవర్తన బాగాలేదనో, లేకపోతే నన్ను ఇంట్లో అర్థం చేసుకుంటలేదనో, లేకపోతే ఏది చేయాలన్నా కానీ అన్ని నష్టాలే జరుగుతున్నాయనో, ఎన్నో వ్యతిరేకమైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు మనలో ఉన్న తర్వాత మనం ఏమవుతున్నామంటే లోపల కుంగిపోయేవాళ్ళు ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, రహస్య పాపములు మనం ఒప్పుకోకపోతే మనం సంతోషంగా ఉండలేము. నేను ఒప్పుకుంటుంది నిజమేనా? అవును ప్రభువా, నిజమేనయ్యా. అందుకే నీ పాపములు ఆయన యొక్క ఒప్పుకొని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఒప్పుకోవడమే కాదు, విడిచిపెట్టాలి. ఇప్పుడు ఆమె జీవితంలో కొండ తీసుకొని వచ్చింది, కొండ విడిచిపెట్టి వచ్చిందా? కొండను తీసుకుని మళ్ళా ఊళ్ళోకి వెళ్ళిందా? ఏం చేసింది? ఇప్పుడు మరి మందిరానికి పాప సంబంధమైన ఆలోచనలో, పాప సంబంధమైన హృదయంతో వచ్చి అదే హృదయంతో ఇంటికి వెళ్తున్నావా? సరి చేసుకొని, పశ్చాత్తాపడి, దిద్దుబాటు చేసుకొని, ఆ పాపాన్ని కడిగి వేసుకొని వెళ్తున్నావా? ఏం చేస్తున్నాం? ఆ పాపాన్ని ఇంకొక మూలం నెట్టేస్తున్నాం. ఏసునామములో పో పక్కకి అంటే అంతేనా? పక్కకి నెట్టేస్తున్నావా, కడిగేసుకుంటున్నావా? హల్లెలూయా, స్తోత్రం. ఏం చేద్దాం? అది నీ నోట ఒప్పుకుంటే తప్ప. అందుకే అంటారు మనోవ్యాధి అంటే ఏమి? హల్లెలూయా. ఏమండి, అక్కడ చేయవలసినటువంటి ప్రాధాన్యత ఏంటంటే, మూడవ విషయానికి వస్తే, సమరయశ్రీ సాక్షిగా ఉండటానికి, ఆత్మను సంపాదించే సాక్షిగా ఉండడానికి కారణం ఏంటంటే, ఆమె ఊరిలో నుంచి వచ్చింది, బావి దగ్గరికి వచ్చింది, తన బ్రతుకును ఒప్పుకుంది. రెండవది, తన కొండను విడిచి ఊరిలోనికి వెళ్ళింది. మూడవది, ఆమె యథార్థతను ఒప్పుకుంది, రహస్య జీవితాన్ని ఒప్పుకుంది. మూడవ విషయాన్ని కనుక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆమె చేయగలిగిన స్థితి ఏంటంటే 28వ వచనాన్ని ఒకసారి చదువుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం. కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి వచ్చి చూచుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, చూడండి ఏం చేశాడంటే, ఆమె యథార్థతను